ఈరోజు డెస్టినేషన్లో మనం చూడబోతున్నాం సముత్ సాఖాన్లో నది ఒడ్డున అత్యద్భుతంగా నిర్మించిన ఫ్లోటింగ్ మార్కెట్ విషయాలు. థాయిలాండ్ వాసులు రైల్వే ట్రాక్నే వ్యాపారానికి అడ్డాగా చేసుకుని నిత్యం భయం లేకుండా బిజినెస్ చేసే మీక్లాంగ్ మార్కెట్ విశేషాలతో పాటు చాంగ్బుక్ క్యాంప్లో పొడవాటి మెడతో కనిపించే విచిత్రమైన మనుషుల గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో మనం ఫ్లోటింగ్ మార్కెట్కి స్టార్ట్ అయ్యాం. ఇదో బోట్లో మనకి ఇప్పుడు వాళ్ళు ఫ్లోటింగ్ మార్కెట్ తీసుకుని వెళ్తారు. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు తెలిసి మార్కెట్లో చాలా నాయిజీ ఉంటుంది, బట్ ఐఎమ్ హ్యావింగ్ ఫన్. ఇంకొకటి ఏంటంటే మనం బోట్లో ఉన్నప్పుడు వీ షుడ్ కీప్ అవర్ హ్యాండ్స్ టు అవర్ సెల్ఫ్ బికాస్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ అవర్ ఫింగర్స్ గెట్ ట్రాప్డ్ ఇన్ టు ద స్పేసెస్ ఇన్ బిట్వీన్ దిస్ బోట్స్. సో కీప్ యువర్ హ్యాండ్స్ టు యువర్ సెల్ఫ్. ట్రై టు మెయింటైన్ ద బ్యాలెన్స్. ఫ్లోటింగ్ మార్కెట్కి చేరుకోవాలంటే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బోట్లో జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఒక్కొక్కరికి 500 బాత్స్ చొప్పున ఛార్జ్ చేస్తారు. వెళ్లేటప్పుడు రెండు వైపులా పచ్చని చెట్లు, ఇక్కడ నివసించే వారి చిన్న చిన్న ఇళ్ళు మనకి కనిపిస్తాయి. జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పేస్ తక్కువగా ఉండడం వల్ల బోట్స్ ఢీకొట్టుకునే ఛాన్స్ ఉంది. అలా వాటర్లో ప్రయాణిస్తూ మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. సముత్ సాఖాన్ సిటీలో నది ఒడ్డున నిర్మించిన ఈ మార్కెట్ పూర్తి పేరు ఫంతాయ్ నోరా సింగ్ ఫ్లోటింగ్ మార్కెట్. సందర్శకులని ఆకట్టుకునే ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. చూడ్డానికి ఇరుకుగా కనిపిస్తాయి కానీ పక్కపక్కగా చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడ బోట్స్ ని షాప్స్ గా మార్చేసి బిజినెస్ చేస్తుంటారు. దేవుడి విగ్రహాల దగ్గర నుండి ప్రతి వస్తువు ఈ మార్కెట్లో మనకి దొరుకుతుంది. వినాయకుడు, బుద్ధుడి ప్రతిమలు, అలాగే కొబ్బరి టెంకతో చేసిన పలు రకాల వస్తువులు ఇక్కడ బాగా ఫేమస్. అన్ని రకాల ఫ్రూట్స్తో పాటు పపాయ సాలడ్, మ్యాంగో స్టిక్కీ రైస్, బోట్ నూడిల్స్ లాంటి లోకల్ మేడ్ టేస్టీ ఫుడ్ కూడా దొరుకుతుంది.
Yes. And this fruit basket, Yes. how much? 100. 100 baht. This also 100 baht. Yeah, I say no pack no packet. What fruits? Mango. Yes, mango. This Sticky rice and sticky coconut rice, milk. coconut. Yes, coconut milk. Okay. Tasty. Huh? Tasty. Sweet very good. Yeah. Okay, okay. Thank you. So, ఇప్పుడు నేను ఒక basket with coconut. This is coconut and these are different rices. I have taken this. So this is for 100 baht. Mango no season. ఫ్లోటింగ్ మార్కెట్లో క్లాత్స్, థాయ్ సిల్క్, హ్యాట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, పెయింటింగ్స్, క్రాఫ్టెడ్ క్యాండిల్స్, పోస్ట్ కార్డ్స్ లాంటి ఎన్నో వస్తువులు దొరుకుతాయి. మనమేమైనా కొనాలంటే బోటు దిగాల్సిన అవసరం లేదు. బోట్ స్లో చేసి షాప్ ముందాగి మనకు కావలసిన ఐటమ్స్ పర్చేస్ చేసుకోవచ్చు. 10 వస్తువులు కొనాలంటే 10 షాపులకు వెళ్లే పని లేకుండా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. షాపింగ్ మనకి కొత్త కాకపోయినా ఇలా బోట్లో తిరుగుతూ రివర్ సైడ్ షాపింగ్ చేస్తుంటే మాత్రం మజాగా అనిపిస్తుంది. బోట్ మోటార్ సౌండ్స్ కాస్త డిస్టర్బెన్స్ గా అనిపించినా అక్కడి షాప్స్, ఆ వాతావరణం చూస్తుంటే దాని ప్రభావం ఏమంత ఎక్కువగా అనిపించదు. ఫ్లోటింగ్ మార్కెట్లో షాపింగ్ ఏరియా అంతా చూపించిన తరువాత ఒక ప్లేస్లో కాసేపు బోట్ ఆపుతారు. అక్కడ అతిపెద్ద షాపింగ్ ఏరియా ఒకటి ఉంటుంది. అందులో మార్కెట్లో మనం చూడని ఎన్నో వెరైటీ వస్తువులు మనకి కనబడతాయి. సో ఇప్పుడు నేను బోట్ దిగేసా. వీఆర్ నియర్ కోకోనట్ షుగర్ ఫార్మ్. ఇప్పుడు లోపలికి వెళ్దాం. కొబ్బరి టెంకలను ఉపయోగించి తయారు చేసిన, ఇంటిని డెకరేట్ చేసుకునే రకరకాల ఐటమ్స్, హ్యాండీక్రాఫ్టెడ్ బొమ్మలు, క్లాత్స్, అందమైన పెయింటింగ్స్, బైక్స్, ఇలా చాలా డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ ఐటమ్స్ ఇక్కడ చూడొచ్చు. నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. అదేంటంటే వీళ్ల దగ్గర బేరమాడడం మన వల్ల కాదు. పరాయి ప్రాంతం, పైగా భాష సమస్య కావడంతో నిలువెల్లా దోచేస్తారు. అందుకే స్థానికంగా తెలిసిన వాళ్లనో టాక్సీ డ్రైవర్నో పట్టుకుంటే మంచిది. పర్యాటకుల షాపింగ్ కోసం ఒక 30 నిమిషాల పాటు బోటు నిలుపుతారక్కడ. తర్వాత పక్కనే విశాలమైన విస్తీర్ణంలో ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించిన బుద్ధాలయాన్ని కూడా విజిట్ చేయొచ్చు.
చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఐఎమ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్. అండ్ ఇక్కడ ఉన్న బుద్ధ స్టాచ్యూ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ సో బ్యూటిఫుల్లీ మేడ్. ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్ మేడ్ ఆఫ్, కానీ ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అయినా ద వే ఇట్ ఈస్ బిల్డ్ ఇట్స్ జస్ట్ బియాండ్ వర్డ్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మన ఇండియాలో ఉండే టెంపుల్స్లో ఇక్కడ ఉండే టెంపుల్స్లో పెద్ద ఏం తేడా లేదు, కానీ వన్ డిఫరెన్స్ ఇస్ దాట్ మనకు అక్కడ ఎలా పూజారులు పండితులు ఉంటారు, ఇక్కడ మాంగ్స్ ఉంటారు. అండ్ ఇక్కడ మాంగ్స్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఈవెన్ వెన్ మీరు దానం చేసినా వెన్ యూర్ గివింగ్ డొనేషన్ యూ షుడ్ బీ కేర్ఫుల్ దట్ యూ డు నాట్ టచ్ దెమ్. సో ద మెయిన్ థింగ్ ఈస్ దాట్ వీఆర్ నాట్ సపోజ్ టు టచ్ దెమ్. ఎస్పెషలీ యాజ్ గర్ల్స్ మనం మాంగ్స్తో ఏదో ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసినా లేకపోతే వెన్ ఎవర్ వీ కమ్ అక్రాస్ అ మాంగ్ ఒక్క థింగ్ చాలా మనం గుర్తుపెట్టుకోవాలి దట్ వీ షుడ్ నాట్ సిట్ బిసైడ్ అ మాంగ్ ఎస్పెషలీ యాజ్ గర్ల్స్. ఇది ఇక్కడ ఉన్న ట్రెడిషన్. సో లెట్స్ నాట్ క్వశ్చన్ ది ట్రెడిషన్ అండ్ లెట్స్ సీ ది అదర్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్. కేటాయించిన సమయం తర్వాత ఇక్కడి నుండి బోటు బయలుదేరుతుంది. స్పీడ్ బోట్లో ప్రయాణిస్తూ అరటి, కొబ్బరి తోటలతో నిండి ఉండే ఈ ప్రాంతాన్ని చూడొచ్చు. కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత టాక్సీ ద్వారా మరో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాంగ్పుక్ క్యాంపుని చేరుకోవచ్చు. ఇరువైపులా పచ్చని చెట్ల మధ్య ఉండే చిన్న మార్గం నుండి లోపలికి ప్రవేశించగానే వాటర్ ఫౌంటైన్, దాని చుట్టూ ఏర్పాటు చేసిన స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ వంటి హాలీవుడ్ అద్భుత వీరుల స్టాచ్యూస్ మనకి కనిపిస్తాయి. కరోన్ లాంగ్ నెక్ విలేజ్లోకి ఎంటర్ అయ్యాక చాంగ్పుక్ క్యాంప్ కనిపిస్తుంది. ఇక్కడ క్లాత్స్తో పాటు మరికొన్ని వస్తువుల అమ్మకానికై ఏర్పాటు చేసిన స్టాల్స్ మనకి కనిపిస్తాయి. అలాగే పొడవాటి మెడ కలిగిన మనుషులు ఇక్కడుంటారు. అందుకే ఈ ప్రదేశానికి కరోన్ లాంగ్ నెక్ విలేజ్ అనే పేరొచ్చింది. వీళ్ల వేషధారణ, వస్త్రధారణ సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. చిన్నప్పటి నుండి మెడలో ఒకదానిమీద ఒకటి బరువుగా ఉండే చైన్స్ వేసుకోవడం వల్ల వీళ్ల మెడ ఇలా పొడవుగా సాగుతుంది. చూడ్డానికి రింగ్స్లా ఉంటాయి. పర్యాటకులకు వీళ్లని చూడడం సరదాగా ఉంటుంది. వీరితో ఫోటో తీసుకోవాలంటే మాత్రం 100 బాత్స్ ఖర్చు పెట్టాలి. ఫోటో దిగడంతో పాటు వారి గురించిన ఆసక్తికరమైన విషయాలు వాళ్లే మనకి చెప్తారు.
వస్త్రాలు, హ్యాండ్ బ్యాగ్స్, రంగురంగుల బొమ్మలు వీళ్ళు అమ్ముతుంటారు. షాపింగ్ కంటే కూడా ఇక్కడి లాంగ్ నెక్ ప్రజల్ని చూడటానికే సందర్శకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వెరీ ప్రిటీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, షీఈస్ 45 years old. షీఈస్ మచ్చా మిచ్చే అండ్ ఆమె మెడలో వేసుకున్నది 5 kilogram రోజు వేసుకొని కూర్చుంటుందంట. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది చూడడానికి. షీఈస్ వెరీ స్వీట్. థ్యాంక్ యూ. 1 kilogram. ఓ, తన నీస్ దగ్గర కూడా 1 kilogram ఇవి వేసుకుంది. వై యూ వేర్ లుక్ బ్యూటిఫుల్? To look beautiful? Mà lâu nay vô từ lâu nay. Oh, nice. So వీళ్ళ కల్చర్లో this is something that represents beauty. So she is wearing it on her neck and on her legs. Very nice. Thank you. Thank you. ఈ ప్రాంతంలో మనం చూడాల్సిన మరో ఆసక్తికరమైన విజిటింగ్ స్పాట్ మీక్లాంగ్ మార్కెట్. ఇప్పుడు నేను మీక్లాంగ్ స్టేషన్ దగ్గర ఉన్నాను, యాజ్ యూ కెన్ సీ. అండ్ ఇది చూడ్డానికి ఏదో మామూలు స్టేషన్ లాగా ఉంది, కానీ 5 నిమిషాలు ఆగండి. 5 నిమిషాల్లో ఇక్కడ ఒక అద్భుతం జరగబోతుంది. సో నాతో రండి, చూద్దాం. ఇప్పటి వరకు మనం రోడ్ సైడ్ షాప్స్ చూసాం. ఇంతకు ముందే రివర్ సైడ్ షాప్స్ కూడా చూసి సర్ప్రైజ్ అయ్యాం. ఇప్పుడు చూడబోయేది రైల్వే ట్రాక్ పక్కన ఉండే షాప్స్. స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఉండే స్టాల్స్ కాదు, రైలు పట్టాల పక్కన ఉండే షాప్స్. ఈ అపురూప అద్భుత ఘట్టానికి తెరలేపింది కాబట్టే మీక్లాంగ్ స్టేషన్ కాస్త మీక్లాంగ్ మార్కెట్గా మారిపోయింది. ఈ ప్రదేశానికి సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. రైలు వచ్చే సమయంలో వ్యాపారులు తమ సామాగ్రిని పక్కకు జరిపి రైలు వెళ్లిపోగానే ట్రాక్ పక్కన మళ్లీ అన్నీ అరేంజ్ చేసేస్తారు. ఆ టైంలో ఫోటోలు తీయడానికి పర్యాటకులు బాగా ఆసక్తి కనబరుస్తుంటారు. ట్రైన్ వెళ్లేటప్పుడు మీక్లాంగ్ స్టేషన్లోని ఈ అరుదైన సంఘటనని కెమెరాలో బంధించడం అనేది పర్యాటకులకు మంచి అనుభూతినిస్తుంది. రైలు కూత వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి మనకి. అలాంటిది రైలు పట్టాల పక్కన బిజినెస్ చేస్తూ ట్రైన్ వచ్చే ముందు వెళ్లిపోయిన తర్వాత సర్దుకోవడం అనేది మామూలు విషయం కాదు. వీళ్ళని మెచ్చుకోవలసిందే. ఇక్కడ నార్మల్గా ఒక మార్కెట్ బ్యాంకాక్ సిటీలో పెట్టాలంటే వీళ్ళు చాలా రెంట్ పే చేయాలి. అండ్ అంతా రెంట్ పే చేయాలంటే దే విల్ నాట్ హ్యావ్ అ మార్కెట్, దే విల్ నాట్ బీ అ వెండర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
సో బేసికల్లీ ఇది poor people కి పేదోళ్ళు when they cannot afford having markets in the city of the Bangkok, వాళ్ళు ఇక్కడ ట్రాక్స్ కి అటు ఇటు రెండు సైడ్ స్టాల్స్ పెట్టి దే సెల్ దేర్ థింగ్స్, ద వెండర్స్ దే సిట్ అండ్ దే సెల్, దే మేక్ బిజినెస్. అండ్ అదే టైంకి ఐ గెస్ 2:30 ఒకటి అండ్ 3 o'clock ఒకటి ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చిన వెంటనే దీస్ పీపుల్ పుల్ దేర్ ఏంటంటే దే పుల్ ఆల్ దోస్ whatever things they have to sell towards themselves. So they let the train pass. ఒకసారి train pass అయిన తర్వాత they again close the curtains, they start their big business, and it's very simple, it's very quick, and చూడ్డానికి చాలా 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 బాగుంది. I really liked it, and all the tourists here also were very excited, and also they liked it. అందరు వాళ్ళ ఫోన్లు తీసుకొని అందరు క్యాప్చర్ చేశారు. So yeah, it's very beautiful.